ఓకే. సో మీకు షైనింగ్ అదంతా కూడా తెలుస్తుంది కదా. ఇంకా లైట్ షైనింగ్కి చూడాలి, అసలు ఏమన్నా ఉంటుందండి లైట్ షైనింగ్కి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి నేను కదులుతూ ఉన్నాను, లైట్ షైనింగ్కి చూడండి ఎంత షైన్ అవుతున్నాయో. ఒక టేబుల్ ల్యాంప్ ఉంది నా దగ్గర, ల్యాంప్తో యూజ్ చేస్తున్నాను. ఆ లైట్ షైనింగ్ అనేది అదే వస్తాయి కదా అక్కడ మామూలుగా బయటికి వెళ్తే. సో లైట్ షైనింగ్ అనేది కూడా చూపిస్తున్నాను అనమాట. సో సూపర్గా ఉంటుంది. సో దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు కమెంట్ చేయండి. దగ్గర నుండి బ్యాక్ వ్యూలో చూపిస్తాను రా. దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు కమెంట్ చేసేయండి. నెక్ దొరికిందమ్మా. 650. ఇంకా ఒక 10 కమెంట్స్, అట్లీస్ట్ 10 కమెంట్స్ చెప్పండి, నేను మీకు చెప్పేస్తా. సుజన గారు, బీడ్సే ఒక్కొక్క బీడే మనకు 35-45 రూపీస్ వరకు ఉంటుందండి. మనం ఇక్కడ యూజ్ చేసింది 10 బీడ్స్ అనమాట. అంటే ఈ బీడ్స్ గోల్డ్ బాల్స్కే మనకి ఈచ్ బీడ్స్. జగదాంబ లేదండి, మీరు చూసినట్టయితే డెలివరీస్ కూడా అవుతున్నాయి. ఓకేనా, మేబీ మీది స్టక్ స్టేట్లో ఉండొచ్చు, నేను చెక్ చేస్తాను. మీరు నాకు ఒకసారి పింక్ చేయండి. మీరు ఇక్కడ అంటే నాకు అర్థం కూడా కాదు, బికాజ్ మీ బుకింగ్ నేమ్ ఏది ఉంటుందో, అసలు మీరు ఏం బుక్ చేశారో నాకు ఇక్కడ అర్థం కాదు కదా. మేబీ దేర్ మైట్ బీ సమ్ స్టక్ స్టేట్లో ఉండొచ్చు. బెంగళూరు అయితే ఇండియన్ పోస్ట్లో ఇస్తాను. సో రేపు మార్నింగ్ మా వారు వెళ్తారు కాబట్టి ఇండియన్ పోస్ట్కి, నేను అక్కడ ఒకసారి చెక్ చేపిమని చెప్తాను. ఓకే డన్. బట్ 99.99999% అన్ని డిస్పాచ్డ్ అండ్ డెలివరీస్ కూడా అవుతున్నాయి. ఓకే, సో నథింగ్ టు వర్రీ, మేబీ మీ ఏరియాలో ఉండొచ్చు. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది చూడండి, మీకు యాష్ షేడ్, బ్లాక్ డైమండ్స్ షేడ్లో. సో క్లియర్గా కనిపిస్తుంది చూడండి, ఇవన్నీ యాంటిక్ నక్షి బాల్స్ అనమాట. సో హ్యాండ్మేడ్ కట్టు తీగతో అటొకటి. అవునా, మీ కొరియర్ ఫోటో పంపించలేదా? ఓకే, నేను మీకు మార్నింగ్ వరకు అప్డేట్ ఇచ్చేస్తానండి. ఇప్పుడు లైవ్ అయిపోయేసరికి లేట్ నైట్ అవుతుంది కదా, మళ్ళీ మార్నింగ్ బాబుకి స్కూల్ ఉంటుంది. ఇప్పుడు ఇచ్చినా రేపు మార్నింగ్ ఇచ్చినా అంతే కదా. నేను మార్నింగ్ ఒకసారి ఇండియన్ పోస్ట్కి పంపించి నేను అప్డేట్ చేసుకుంటాను. ఓకేనా, నథింగ్ టు వరీ. ఓకేనా, సో ఇలా వస్తుందన్నమాట. సో దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు కమెంట్ చేయండి. అండ్ లెంత్ వైజ్ వచ్చేసి మనం 18 వరకు ఇచ్చాము. అండ్ లేదండి, యూఎస్ఏకి నేనేం షిప్ చేయను, సారీ, నేను యూఎస్ఏకి అయితే షిప్ చేయను. దెర్ ఇస్ నో ప్లాన్, దానికి ప్రాసెస్ తెలీదు, నాకు ఏది తెలీదు. యా, ఇక్కడ ట్యాక్స్ ఉండాలి కదా, చెప్తున్నాను కదా అండి. మా పాప వస్తుంది కదా, మొత్తం అంతా మెస్ క్రియేట్ చేసుకోవాలి అనమాట. అన్నీ పీకుతూ ఉంటుంది, నేను తీసి లాక్కొని సర్దుకోవాల్సి వస్తుంది. సో యా, మీరందరూ మీ ప్రైజెస్ చెప్పారు. సో నేను ఇచ్చే ప్రైస్ కూడా నేను చెప్తున్నాను. మీరు ఇదే ప్రోడక్ట్ని మీరు వేరే దగ్గర తీసుకోవాలనుకుంటే ఈజీగా 800, 900 అండ్ 1000 ఆ రేంజెస్లో కూడా చెప్తారండి, విత్ సేమ్ నక్షి బాల్స్, విత్ సేమ్ బీడ్స్. వేరే అంటే దాని ప్లేస్లో ఆనిక్స్ పెట్టమంటే పెడతాను. మనులు పెట్టాలంటే మాత్రం మళ్ళీ ప్రైస్ పెరిగిపోతుందండి. మనులు ఇంకా ఎక్కువ కాస్ట్ అనమాట. మనులు పెట్టాలంటే మాత్రం ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో ఇదైతే సీజెడ్ మంచి క్వాలిటీ. సో 299 ప్లస్ షిప్పింగ్ అండి. ఇంతకుముందు చూపించింది షిప్పింగ్ పే చేసే వాళ్ళు పే చేయాలి. ఏపీ అండ్ తెలంగాణ వచ్చేసి 50 రూపీస్, అదర్ స్టేట్స్ వచ్చేసి 70 రూపీస్ అండి షిప్పింగ్. 1000 ఎబో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది, బిలో 1000 అయితే షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాలి. లాంగ్ హారమ్స్ అండి ఉంటాయి,